బెస్ట్ గా అది వాస్ట్ అయినట్టు అదే వస్తుంది. అంటే పొలిటీషియన్ అని ఎందుకంటారంటే ఆ ఎత్తుగడలు వేయడంలో ఆయన వేసినవి అద్భుతం అనుకున్నారు. ఈ తీర్పు చూస్తుంటే అది అద్భుతం కాదేమో అనిపిస్తుంది. పథకాలు నేను ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు, విప్లవాత్మక మార్పులు నేనే తీసుకొచ్చాను అనుకున్నారు. అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఎవరు యాక్సెప్ట్ చేశారు? టోటల్ గా అది జగన్ వేసుకున్న మొత్తం స్కెచ్ అంతా ఫెయిల్ అయింది. ఈ సంక్షేమాన్ని ఇచ్చాను కాబట్టి ఇంకా ఇస్తాను గాని భారీగా ఇవ్వనని చెప్పడం ద్వారా విశ్వసనీయత వస్తుంది అనుకుంటే ఈయనకంటే అవతల వాళ్ళు విశ్వసించారు. అది నెంబర్ 1 అయింది. రెండోది పెన్షన్లకు కూడా నేను చివరి 2 ఏళ్ళు 250 పెంచాను, అంతకు మించి ఎవరు వల్ల కాదు అని చెప్పడం. ఇక్కడ వీళ్ళు వెంటనే పెంచుతానని చెప్పడం. అది ఆయనకంటే ఈయన్ని నమ్మడమే బెటర్ అనుకున్నటువంటి కాన్సెప్ట్. రాజకీయంగా వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇంకొకటి, ఇంత వ్యతిరేకతని జగన్ కి చెప్పలేదా ఎవరు, చెప్పినా పట్టించుకోలేదా? వాస్తవంగా కోటంరెడ్డి లాంటి వాళ్ళు ముందు చెప్తే అతన్ని తిట్టారు, పక్కన పెట్టారట. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు పక్కన పెట్టారు. దీనికంటే కూడా ఎక్కువ కనబడుతున్నది ఏంటంటే ద్వేషం మీదన ద్వేషం. అంటే కమ్మ సామాజిక వర్గం మీద ద్వేషం అన్నటువంటిది కమ్మలు పోలరైజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నారని కాపులు పోలరైజ్ అయ్యారు. క్యాస్ట్స్ అన్ని పోలరైజ్ అయినాయి. అదే ఈయన్ని కాపాడుకొచ్చేటటువంటి క్యాస్ట్ వదిలేసింది. ఈయన కాపాడుకొచ్చే క్యాస్ట్ ఏం వదిలేసింది. ఈయన ఎవరినైతే దెబ్బతీయాలనుకున్నారో ఆ కులాలు పోలరైజ్ అయ్యారు. అది ఇప్పుడు దెబ్బ కొట్టింది.